బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం రూతు గ్రంథం విమోచన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం రూతు గ్రంథం విమోచన గ్రంథం అన్యురాలైన రూతు మోయాబు దేశములో కోల్పోయెను తన సొత్తు నిరాధారమాయెను బంధువైన బోయజు తన చెంతకు చేర్చుకొని బంధువైన బోయజు తన చెంతకు చేర్చుకొని ఆధారమాయెను వెలుగునిచ్చెను ఆధారమాయెను వెలుగునిచ్చెను రూతు గ్రంథం విమోచన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం రూతు గ్రంథం విమోచన గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. అందరూ వచ్చారమ్మా? అందరూ వచ్చారని నేను భావిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా వింటూ ఉండాలి. రూతు గ్రంథ ధ్యానాలు నా మటుకు నాకు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. చాలా కష్టపడి ధ్యానిస్తూ రికార్డింగ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా సహకరించి శ్రద్ధగా వినాలని నేను మనవి చేస్తున్నాను. అందరూ వచ్చారని భావిస్తూ రూతు గ్రంథ ధ్యానంలోనికి వెళుతున్నాను. దానికి ముందుగా ఒక పాట విందాం. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. ఈ కార్యక్రమానికి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. వాక్యాన్ని వినబోతున్నారు. వాక్యాన్ని వింటూ ఉండగా నాయన మీ కృపా దీవెనలు వారిపై కృమ్మరించండి స్వామి. రూతు గ్రంథ ధ్యానాల ద్వారా మా వ్యక్తిగత కుటుంబ జీవితాలు సరిచేయబడటానికి సహాయపడండి. సాతానుడు ఈ దినాల్లో కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు బిడ్డల మధ్య సరైన అవగాహన లేకుండా చేస్తూ ఉన్నాడు సాతానుడు. ఈ కుయుక్తుని ఎరిగి మా వ్యక్తిగత కుటుంబ జీవితాలను సరి చేసుకోవడానికి సహాయపడండి. టీవీ దగ్గరకు వచ్చిన వారందరినీ నిండారుగా దీవించమని, ప్రత్యేకముగా మా యవ్వన బిడ్డలను మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ? మీరు ఆరోగ్యంగా ఉండాలి అని యేసు అనుచరులంగా శనివారం వరకు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. శనివారము ప్రేయర్ దినమది కాబట్టి అనేకములైన ప్రార్థనా అంశాలను మా ముందు పెట్టుకుని అందరము వరుసగా ప్రార్థన చేస్తాము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ మీరు ప్రార్థన చేస్తున్నారని భావిస్తున్నాను. ఒక ప్రత్యేకమైన మనవిని నేను చేయబోతున్నాను.
అదేమిటనగా, మీరు నాకు ఫోన్ చేసినప్పుడు దయచేసి చిన్న చిన్న విషయాల కొరకు ప్రార్థించండి అని నన్ను అడగవద్దు. ఏమిటా విషయాలు అనగా, గేదె పాలివ్వడం లేదు, కుక్క ఎక్కడికో వెళ్ళిపోయింది, నా కాలు నొప్పిగా ఉంది, తలపోటు వస్తుంది, నేను తిన్న అన్నము అరగడం లేదు, ఇటువంటి మాటలు ప్రార్థన చేయండి అని నన్ను అడగకూడదు. నేను పెద్ద వయసులో ఉన్నవాడిని, అనుభవం కలిగిన వాడిని. ఇటువంటి విషయాలు మీరు ప్రార్థన చేసుకుంటే ఆ ప్రియ ప్రభువు వింటారు. లేకపోతే కొన్ని దినాలకు అవి పోతాయి. ఏదైనా జటిలమైన సమస్య మీ కుటుంబ జీవితంలో కానీ మీ వ్యక్తిగత జీవితంలో కానీ వస్తే మీరు ప్రార్థనా సహాయము కోరవచ్చు. నేను పదే పదే చెబుతున్నాను. ఈ దినాల్లో టీవీ ప్రసంగికులు ఆ చిన్న చిన్న వాటి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే వారు ప్రార్థన చేయడం నేను తప్పు పట్టడం లేదు. కానీ ఈ టీవీలో మాట్లాడే ప్రసంగికులు అందరూ కూడా ఒక అనుభవంలోనికి రావాలి అని నేను మనవి చేస్తున్నాను. కొంతమంది ప్రసంగికులు కూడా ప్రార్థన చేయమని అడుగుతారు. వారు ఏదో ప్రార్థన చేస్తారు. ఎంత చిన్న చిన్న విషయాలు అడుగుతారండి. వారు ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన చేస్తారో వారికే తెలియదేమో. మరలా ఇంకొక వ్యక్తి కొరకు ఎదురు చూస్తారు. ఈ మధ్యలో ప్రసంగం చేస్తున్నారు. ఏమిటో నాకు అర్థం కావడంలే. దయచేసి నాకంటే చిన్నవారికి నేను మనవి చేసి చెబుతున్నాను. దేవుని వాక్యము పరిశుద్ధమైనది. మనకి ఇవ్వబడిన సమయము దరిదాపు 28 నిమిషాలు. 28 నిమిషాల్లో పవిత్రమైన దేవుని వాక్యాన్ని పవిత్రమైన రీతిగా చెప్పాలి అనేది నా యొక్క ఉద్దేశం. స్వస్థతలు చేసేవారు కూడా నేను మనవి చేస్తున్నాను, మనవి చేశాను. అది ఏమిటనగా, ముందు స్వస్థతలు చేయండి, తరువాత దేవుని యొక్క వాక్యం చెప్పండి. మనుషులను దేవుని వాక్యంతో ఇంటికి పంపించాలి. కానీ ఇటువంటి విషయాలు మీకు మంచిది కాదు, ప్రజలకు ఆశీర్వాదకరం కాదు. మీకు ఆశీర్వాదకరంగా మీకు మేలుగా ఉంటే ఉండవచ్చు ఆర్థికంగా. ఈ విషయాలు మనము ఆలోచించాలి. మంచిది. ఋతు గ్రంథ ధ్యానాల్లోనికి వెళుతున్నాం. దయచేసి ఋతు గ్రంథం తెరిచారని నేను ఆశపడుతున్నాను. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నయోమి తన 2 కోడళ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెండి చేసుకుని తన ఇంటి నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకునేను. ఇక్కడ నయోమి వయసులో ఉంది, అనగా వృద్ధాప్యంలో ఉంది. వృద్ధాప్యంలో ఉన్న నయోమి వారి కోడండ్ర పట్ల చూపిన ప్రేమ మనకు అర్థమవుతుంది. యవనస్తులైన ఆ యొక్క కోడండ్రు వారి యొక్క యవనాన్ని ఏదో వృధా చేయకూడదు అనేది ఆమె ఉద్దేశం కావచ్చు. ఇంకొకటి ఏమనగా, ఈ మోయాబు యవనస్తురాండ్రు బెత్లెహేము వచ్చిన ఈ బెత్లెహేములో ఉన్న ఏ యవనస్తుడు కూడా మోయాబు యవనస్తురాళ్లను పెండ్లి చేసుకోరు అని నయోముకు తెలుసు. కాబట్టి మరలా మీరు తిరిగి వెళ్ళి మోయాబు దేశంలో ఇంకొకరిని ఎవరినైనా పెండ్లి చేసుకుని సుఖంగా ఉండండి అని ఆమె మంచి సలహా ఆ బిడ్డలకు ఇచ్చింది. ఆ సలహాకు ఆ బిడ్డలు యవనస్తురాండ్రు ఏ రీతిగా స్పందించారో నేను చదువుతాను. 10వ వచనం. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చిదమని ఆమెతో చెప్పగా. 11వ వచనం. నయోమి,
నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెండ్లి చేసుకున్నట్టుకై ఇంకా కుమారులు నా గర్భమున ఉందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. వారు పెద్దవారు అగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తులై ఉందిరా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. ఇక్కడ నయోమి చాలా విశాల హృదయంతో మాట్లాడుతుంది. ఇంతకుముందు ఈమె అనగా నయోమి బెత్లెహేములో జీవించింది గనక బెత్లెహేం యొక్క సంస్కృతి, బెత్లెహేం యొక్క పరిస్థితులు నయోమికి తెలుసు కాబట్టి ఆమె కోడండ్రకు ఈ విధమైన మంచి సలహా ఇచ్చింది. ప్రియులరా, బెత్లెహేము వారు మోయాబు దేశస్థులను వివాహం చేసుకోరు. మరి నయోమి బిడ్డలు ఏ విధంగా పెళ్లి చేసుకున్నారో మనకు అర్థం కాదు. కానీ వారు పెళ్లి చేసుకున్నారు, 10 సంవత్సరాలు కాపురం చేశారు. 10 సంవత్సరాలు అయిన తరువాత వారు చనిపోయారు. చనిపోయిన పిమ్మట నయోమి తిరిగి వస్తుంది. ఆమెతో పాటుగా ఈ యొక్క మోయాబు స్త్రీలు యవనస్తురాండ్రు కూడా బెత్లెహేమునకు రావాలని ఆశపడుతూ నయోమిని వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తూ ఉండగా ఆ నయోమి హృదయంలో చాలా బాధగా ఉంది. ఆమె ఏమంటుంది? యెహోవా నాకు విరోధి ఆయను అని అంటుంది. యెహోవా ఎవరికీ విరోధి కాడు అండి. ఆ ప్రేమమయుడు, ఆ ప్రేమ కలిగిన దేవుడు ఆయన మనను ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ఏదో మంచివారమని ఆయన ప్రేమించలేదు. ఆయన మనము చెడ్డవారై ఉన్నామని ఎరిగి ఉండి కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, ఈ రాత్రి మన జీవితాలను ఆలోచించుకోవాలి. నేను త్రాగుబోతును, నేను తిరుగుబోతును, నేను గయ్యాళిని, నా భర్తకు నేను నెమ్మది ఉంచటం లే, నా కుటుంబంలో పరిస్థితులు సరిగ్గా లేకుండడానికి కారణం నేనే అని నీవు పశ్చాత్తాపము నొందుతున్నప్పటికీ కూడా నీ ప్రియ ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. తప్పైన కుమారుని ఆ తండ్రి ప్రేమించారు. ఎంతగా ప్రేమించారు? లూకా సువార్త 15వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నప్పుడల్లా మనకు ఎంతో ఆధ్యాత్మిక బలం చేకూరుతుంది. అది తప్పిపోయిన కుమారుని యొక్క కుటుంబం అని అన్నాం. ఇప్పుడు మనము తప్పిపోయిన కుటుంబాన్ని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది ఒకనాడు తప్పిపోయింది, మరలా ఎంతో నష్టము పొందిన తదుపరి ఆమె తిరిగి వస్తుంది. తప్పిపోయిన కుమారుడు కూడా ఎంతో నష్టపడ్డాడు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో పందుల పొట్టు అతనికి గతి అయింది. పందుల పొట్టు కూడా సరిగ్గా లేనప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మన పరిస్థితి ఏ రీతిగా ఉందో ఆలోచించాలి. ఆ ప్రియ దేవుడు మనను క్రమశిక్షణలోనికి రప్పించడానికి ఆయన మనను శిక్షించాలా? ఆయన శిక్ష హస్తములో మనము పడేటట్టుగా జీవించాలా? ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వృద్ధాప్యంలో ఉన్న ఆ యొక్క నయోమి తన 2 కోడండ్రులతో బయలుదేరింది. వారు కూడా కొద్ది దూరం వచ్చారు. ఒక క్రాస్ రోడ్స్ వచ్చిన తదుపరి ఆ యొక్క నయోమి మరలా మాట్లాడుతుంది. దయచేసి చూడండి 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా
తన అత్తను ముద్దు పెట్టుకునెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనెను. నా ప్రియులారా, ఇక్కడ వారి యొక్క తీర్మానాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ ఇద్దరు కోడండ్రు చేసిన తీర్మానము ఈ గ్రంథానికి తాళపు చెవి వంటిది. ఆమె చేసిన, అనగా రూతు చేసిన లేక ఓర్పా చేసిన తీర్మానాలు మన యొక్క జీవితాలలో గొప్ప పాఠాలు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొద్ది సమయం వరకు వార్పాను మనము ఏమీ అనలేము. ఎందుచేతనగా వార్ప కోడలు అయినప్పటికీ కూడా తన యొక్క అత్తను వెంబడించిన వార్ప అత్తను ముద్దు పెట్టుకుని మరలా మోయాబు దేశానికి తిరిగి వచ్చింది. ఆలోచించాలి. చాలామంది యేసు ప్రభువాన్ని అంగీకరిస్తారండి, సాక్ష్యాలు ఇస్తారు, వీలుంటే ప్రసంగాలు చేస్తారు, ఆయా ప్రాంతాలకు సువార్త చెప్పడానికి వెళతారు. కానీ వారి యొక్క జీవితాలలో కొంత కష్టము వచ్చిన వెంటనే, పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు వారు మరలా పాత జీవితానికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని ఓర్పా జీవితము మనకు హెచ్చరిక చేస్తుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డరా, ఆధ్యాత్మిక జీవితం అంత సులువైనది కాదు. కనుక జీవితము అనేక పర్యాయాలు నేను చెబుతూ ఉంటాను, లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. ఇది పూల పాన్పు కాదు, రోజా పుష్పాలు పాన్పు కాదు. ఈ రాత్రి సమయంలో నా ప్రియ యవ్వన బిడ్డలు గ్రహించాలి, ముండ్ల బాట వంటి ఈ జీవితంలో సరిగ్గా మనము నడవకపోతే ఎంతో నష్టాన్ని పొందుతామో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు మహాభక్తుడు అంతటి వాడు అన్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను వెళుతున్నాను. బట్ దేవుని నామానికి స్తోత్రం. ఆ కీర్తనాకారుడు అన్న మాట, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను, కారణం నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది. నా ప్రియ బిడ్డలరా, నేను పడిపోయానులే, నేను పాపంలో పడిపోయాను లే అని మీరు నిస్పృహ చెందుతూ మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నిన్ను లేపాలని ఆ ప్రియ ప్రభు ఆశపడుతున్నాడు. వార్పాను లేవాలని ఆ ప్రియ ప్రభు ఆశపడ్డాడు. కానీ ఆమె తన సొంత నిర్ణయాన్ని చేసింది. అదే మోయాబు దేశానికి చెందిన రూతమ్మ ఇంకొక నిర్ణయాన్ని చేసింది. ఆమె నిర్ణయము ప్రపంచానికి ఆశీర్వాదకరమైన నిర్ణయం. అత్తమా అని ఆమె మాట్లాడుతుంది. ఆమె మాట్లాడిన మాటల్లో 7 ఆశీర్వాదకరమైన తలంపులు ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి మీరు శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆమె ఏమంటుంది అనగా 16, 17 వచనాలు. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకునవద్దు. అత్తమా, నేను నిన్ను వదిలిపెట్టను, నీతోటే నా ప్రయాణం, నీతోటే నా జీవిత అంతం. అత్తమా, నీతో నేను వస్తాను. ఎంత మంచి కోడలండి. ఇది నాలో అత్త కోడళ్ళు ఈ రీతిగా ఉంటారా? ఎప్పుడు చూసినా అత్త తిడుతూ ఉంటుంది, ఏడుస్తూ కోడలు పని చేస్తూ ఉంటుంది. ఆ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుందా? భర్త భార్యను ప్రేమిస్తూ ఉంటే సహించని అత్తలు లేక తల్లులు ఉన్నారు. ఆ భార్య భర్తలు ఇద్దరు కూర్చుని మాట్లాడుతుంటే అలా వచ్చింది అని అనుకోండి, వాళ్ళు లేచి వెళ్ళిపోతారు. ఎంత విచారకరమైన సంగతి అండి. వాక్యాన్ని వింటున్న అత్తల వంటి నా ప్రియ చెల్లెండ్రు,
నీకు ఆడబిడ్డలు లేరా? ఇంకొక ఆడబిడ్డ నీ ఇంటికి కోడలుగా వస్తే ఆమెను ట్రీట్ చేయవలసిన విధానం ఇదేనా? ఆలోచించమని నేను మనవి చేస్తున్నా. నీవు కన్న నీ కూతుర్ని పెండ్లైన తరువాత తన అత్తగారింటికి వెళ్ళినప్పుడు తన అత్త ఆ రీతిగా హింసిస్తే నీవు క్షమించగలుగుదువా? ఈ విషయాలు ఆలోచించాలి. అఫ్ కోర్స్ కొన్ని మీ కుటుంబ విషయాలు నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుని వాక్య పరిధిలో నేను ఈ మాటలు చెబుతున్నాను. వార్ప తిరిగి వెళ్ళిపోయింది, నా అక్క వెళ్ళిపోయింది, నేను కూడా వెళ్ళిపోతాను అని రూతమ్మ అనుకోనలే. రూతమ్మ ఏమంటుందో నేను చదువుతాను. అత్తమ్మ, నా వెంబడి రావద్దు అని అనవద్దు, నన్ను విడిచిపెట్టుమని నీవు అనవద్దు. ఏమంటుంది? నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడదెను, మరణము తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేనుగాక అనెను. రూతమ్మ నోట్లోంచి యెహోవా అని అంటుంది. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఎప్పుడు ఈ యెహోవాను అంగీకరించింది, ఎప్పుడు ఈ యెహోవా యందు విశ్వాసము ఆమెకు కలిగింది, ఈ విషయాలు ఆలోచిస్తున్నప్పుడు దేవుని యొక్క అనంతమైన ప్రేమ మనము అర్థం చేసుకోవాలి. మోయాబు దేశస్థురాలైన విగ్రహారాధికులైన, నోరుండి మాట్లాడలేని, కాళ్ళుండి నడవలేని, కనులుండి చూడలేని కెమోషు దేవతను పూజించే ఈ విగ్రహారాధికురాలైన ఈ యొక్క రూతమ్మ ఏమంటుంది? నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక, నీవు నేను విడిపోవడానికి వీలు లేదు అని చెబుతూ 7 గొప్ప తీర్మానాలు ఆమె చేసుకుంది. నేను జ్ఞాపకం చేస్తున్నాను 7 వరుసగా. నంబర్ 1, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను. నేను వివరిస్తాను, ఇవి మీరేమీ కంగారు పడవద్దు. ప్రతి చిన్న విషయాన్ని కూడా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీకేదైనా ఇంకా అర్థం కాకపోతే దయచేసి నన్ను అడగండి. నేను ముందు ఒక రీతిగా చెప్పినందుకు మీరేమీ అనుకునవద్దు. మీరు ఆరోగ్యంగా ఉండి మీరు మంచిగా ఉంటేనే మా ప్రోగ్రాం సజావుగా సాగుతుంది అని నాకు తెలుసు. మీలో చాలామంది సహాయం చేయడం బట్టే ఈ కార్యక్రమం ఈ రీతిగా క్రమంగా వెళ్తుంది. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, కానీ చిన్న చిన్న విషయాల కొరకు పెద్ద వయసులో ఉన్న నన్ను మీరు అటువంటి విషయాలు అడగవద్దు అనేది నా ప్రత్యేక మనవి. అది ఏదైనా మీరు వైద్యం చేయించుకోవడం ద్వారా కానీ, లేక కొన్ని రోజులు ఆగినప్పుడు కూడా అవి బాగుపడటానికి అవకాశం ఉంది. పోయిన జంతువులు దొరకడానికి అవకాశం ఉంది. ఈ 7 తీర్మానాలు నేను చెబుతున్నాను. నెంబర్ 1, నువ్వు వెళ్ళి చోటకే నేను వచ్చేదను. నెంబర్ 2, అండర్లైన్ చేసుకోండి, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నెంబర్ 3, నీ జనమే నా జనము. నెంబర్ 4, నీ దేవుడే నా దేవుడు. నెంబర్ 5, నీవు మృతి పొందు చోటనే నేను మృతి చెందేదను. నెంబర్ 6, అక్కడనే పాతి పెట్టబడదను. నెంబర్ 7, మరణము తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతైనా కీడు చేయనుగాక. నా ప్రియ బిడ్డలారా, ఈ 7 విషయాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా హృదయము గంతులు వేసింది. దేవా, ఆ రూతమ్మ యొక్క తీర్మానాలు మా తీర్మానాలుగా ఉండడానికి సహాయపడాలి. మా కుటుంబంలో ఇటువంటి సన్నిహిత సంబంధం బాంధవ్యాలు
ఉండడం ద్వారా మా కుటుంబానికి ఎంతో క్షేమం కలుగుతుంది నాయనా అని నేను ప్రభువారిని స్తుతించాను. టైం అయిపోయింది. ఈ అర్ధగంట సమయంలో ఏమి చెప్తాం? ఉపోద్ఘాతానికి మిమ్మల్ని పలకరించడానికి సరిపోతుంది కొన్ని నిమిషాలు. ప్రతిరోజు నేను పలకరించడానికి కారణం ఏమిటి అనగా, క్రొత్తవారు వస్తారు, వారిని పలకరించాలి. మీరు పాతవారైనా మిమ్మల్ని నేను చూడడం లేదు, నేను టీవీలో చెబుతున్నాను కాబట్టి ప్రతిరోజు మిమ్మల్ని పలకరించాలి అనేది నా యొక్క ఉద్దేశము. నేను మిమ్మల్ని దీవించాలి అనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి మీరు అన్యదా భావించవద్దు. 7 విషయాలు ప్రభు చిత్తమైతే రేపు నేను చెబుతాను. ఈ 7 విషయాలు నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా యొక్క హృదయము ఉప్పొంగింది, నా హృదయం ఎంతో సంతోషించింది. నేను ప్రభువారిని స్తుతించాను. ఒక అత్త కోడలు వారు ఇరువురు ఆ రీతిగా సమన్వయం చేసుకోవడం ద్వారా లోకరక్షకుడు వారిలోంచి ఉద్భవించాడు, జన్మించాడు. నా ప్రియులరా, అత్త కోడలు, తల్లి తండ్రి, భార్య భర్త, కుమారులు కుమార్తెలు ఈ రీతిగా ఉండడం ద్వారా మీరు దీవించబడతారు. మీరు అనేకులకు దీవెనకరంగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. అమ్మా, ఈ లోకంలోకి నన్ను నువ్వు తీసుకొని వచ్చావు. నేను ఆకల్లో ఉన్నప్పుడు నువ్వు నాకు అన్నము తినిపించావు. నాకు అనారోగ్యం ఉన్నప్పుడు నన్ను నువ్వు ఎంతగానో జాగ్రత్తగా చూసుకున్నావు. అమ్మా, ఎలా ప్రేమించాలో నువ్వు నాకు నేర్పించావు. అమ్మా, ఎలా జీవించాలో నువ్వు నాకు జీవించి చూపెట్టావు. నీ దగ్గరున్నదంతా నాకు దారపోసావు. అమ్మా, ఈ మాతృ దినోత్సవం రోజున ఈ లోకంలో ఉన్న అమ్మలందరికీ మీరు మాకు చేసిన దానికి కృతజ్ఞతగా అమ్మగా ఉన్న వారందరినీ మేమెంతగానో ప్రేమిస్తున్నాం. మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శనివారం ఆదివారం ప్రత్యేకంగా అమ్మ యొక్క ప్రేమ గురించి బ్రదర్ పి భక్తి సింగ్ గారు ప్రత్యేక వాక్య పరిచర్య చేస్తారు. ప్రత్యేకంగా యవనస్తులు అమ్మ యొక్క విలువ మన జీవితాల్లో ఎంత ఉందో మనము తెలుసుకుందాం. కాబట్టి ఈ శనివారం ఆదివారం ఈ ప్రోగ్రామ్ని మీరు మిస్ కాకుండా చూడమని నా మనవి. My dress 1-1-214/2 flat number 505506 1-1-214/2 flat number 505506 Prithvi Apartments Extension Vivek Nagar Chikkarpalli Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.